బాగున్నారు అందరూ. ఈరోజు మాది స్పెషల్ కాకరకాయ కారం అండి. ఇది ఉప్పు, ఇందులో సాల్ట్ 2 స్పూన్లు వేసుకోండి. సపోర్టు 1 స్పూను పసుపు వేసుకోండి. చేదు అనేది ఉండదండి, చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఇలా కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఇందులో నుంచి వాటర్ వచ్చేస్తాను బాగా. సాల్ట్ పసుపు బట్టి ఎండ పెట్టనవసరం లేదు, ఉడక పెట్టనవసరం లేదు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. కారం వేసుకోవాలండి, దానికి కావాల్సింది కారం, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, సాల్ట్ అండి. ఇంతవరకు చాలండి కారానికి సరిపడా. ఈలోగా కారం వేసుకున్నామండి. ఫస్ట్ శనగపప్పు వేసుకోండి కొంచెం. చూడండి ఇలా మెదిగిద్ది. ఇందులో జీలకర్ర వేసుకోవాలి. కారప్పొడి అండి. మన ఇష్టం అండి, కారం ఎంతైనా వేసుకోవచ్చు తినగలిగినంత. తినేవాళ్ళు సాల్ట్ వేస్తాను. సార్ మిక్సీ పట్టుకుంటాను. నీళ్ళు వేస్తున్నాను. అయిపోయిందండి. ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి కాకరకాయ పచ్చిందండి, నీళ్ళు వస్తుంది. ఇలా పిండితే నీళ్ళు వస్తుంది. పొయ్యొచ్చు. పిండుకుంటే మీకు ఆ చేదు అదంతా పోయిద్దాన్ని. ఇట్లా ఆయిల్లో వేసేసుకోండి. గోల్డ్ కలర్ దాకా కొంచెం వేసుకుంటే దీంట్లో బెల్లం కొంతమంది తినరండి కాకరకాయ కాలంలో. వేయాల్సిన అవసరం కూడా లేదండి. మీకు 20 రోజులు దాకా ఉంటుంది. ఎక్కడికి పాడైపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చేదు అనేది తగలదండి మీకు అసలు. కావాలి చేదు కావాలి అనుకుంటే ఈ చిక్కు తీసేటప్పుడు అది కూడా తీయకుండా వేసుకోవచ్చు అండి. మా పిల్లలు తినరని చెప్పేసి అడుగుతాను. ఎంత అండి, ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలు. మీకు చాలా బాగా వస్తుంది కాకరకాయ ఫ్రై. చూడండి మళ్ళీ వచ్చాడు. కాకరకాయ కారం కావాలంట వీడికి. అందుకే రెడీ చేస్తున్నాం ఫాస్ట్ ఫాస్ట్గా. వస్తుందో ఇట్లా మరీ డ్రైగా వేసుకోకూడదు, మరీ మెత్తగా ఇలా వేసుకుంటే చాలండి. చేదన్న మాట ఉండదు. ఉత్తి ముక్కలు తిన్నా కూడా చాలా బాగుంటుంది మీకు. చూడండి మా అయిపోయాయి, రెడీ అయింది. ఇంకా కారం వేసుకోవటం ఇలానే వేసుకోవాలండి. ఎన్ని రోజులు ఉంటే ముక్క చెదరదు, చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో కొబ్బరి పొడి, బెల్లం అలాంటివి వాడట్లేదు. మాకు తిందండి బెల్లం వేసి. ఇలా వేసి చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇది పోపు గింజలు వేస్తున్నాను. ఇంకా మాకు కొంచెం 3 కేజీలు కాబట్టి ఎక్కువ వేస్తున్నాను.
బెల్లం వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. కాకపోతే ఇది ఏగటం కొద్ది కష్టం కానీ చాలా తేలిగ్గా అయిపోతుందండి కారం. కారం వేస్తున్నానండి. చూసుకొని వేసుకోండి మీరు కూడా. గుంటూరు కారం ఘాటుగా ఉంటుంది. చూడండి, పిండితే ఇలా వస్తుందండి, నీళ్ళు ఇలా వస్తాయి. జస్ట్ అంత చేదంతా ఇందులోకి వెళ్ళిపోయింది, మనకి ఇబ్బంది ఏం లేదు. ఆయిల్ పట్టుకు రెడీ అయిపోయిందండి కాకరకాయ ఫ్రై. ఇలా చేసుకొని చూడండి మీరు, నిలవ ఉంటుందండి, 15 రోజుల దాకా ఉంటుంది. కారం కొబ్బరి వేయలేదు కాబట్టి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మంచి వాసన గుమగుమలాడుతుందండి. మాకైతే వేడి వేడి అన్నం కాకరకాయ కారం వేసుకొని తినేస్తామండి. మీరు కూడా తినండి చేసుకునేలాగా, సూపర్ ఉంటుంది.